వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. హైదరాబాద్లో రవీంద్ర భారతిలో మన గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటుకు సంబంధించి కొంతమంది స్వార్థపరులు దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరుకు సంబంధించి కళాంజలి ఆర్కెస్ట్రా నిర్వాహకులు శ్రీనివాస్ చక్రవర్తి మనతో ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఆయన ఏం చెప్తారో తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే బ్రదర్, బాగున్నారా? బాగున్నాను శ్రీనివాస్ గారు. ఈ న్యూస్ అయితే మీరు వినే ఉంటారు. కొంతమంది స్వార్థపరులు ఈ ఇష్యూని కూడా, అంటే రవీంద్ర భారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటు అంశాన్ని కూడా వ్యతిరేకిస్తుండేటువంటి పరిస్థితి. మరి అసలు ఇటువంటి స్వార్థపరులకు మీరేం చెప్పదలిచారు? వాళ్ళు తెలంగాణది అదంతా అయిపోయిందండి. తెలంగాణ ప్రాంతీయ అయిపోయింది ఆ టాపిక్. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఆ వ్యక్తి ఎదిగే దానికోసం బాలు గారి విగ్రహం పెట్టకూడదని ఆ హైలైట్ అయ్యే దానికోసం అతను చేస్తున్నాడు ఇదంతా. ఇదేంటంటే బాలు గారు ఒక రాష్ట్రానికో ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కదా ఆయన ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన మహానుభావుడు. ఆయన ఎంతో మంది వందల వేల మంది కళాకారులకు ఆయన మార్గదర్శకుడు. మేమంతా ఇప్పుడు భోజనం చేస్తున్నాం మా కళా కుటుంబాలను అంటే ఆ మహానుభావుడు పుణ్యమే. ఆయన ఒక్క పాట పాడలేదని, తెలంగాణ మీద పాట పాడలేదని అతని తెలంగాణ ద్రోహి అంటున్నారు. ఈ ద్రోహులు, వీళ్ళే ద్రోహులు, తెలంగాణ ద్రోహులు, దుర్మార్గులు, వెదవలీళ్ళు. అసలు అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అసలు దాని వెనక ఉండేటువంటి అర్థం ఏంటి? అవునండి, మనకి అప్పుడు తెలంగాణ ఆంధ్ర సమైక్యంగా కలిసి ఆనందంలో కలిసి ఉన్నాము. ఆయన గొప్ప సీనియర్ గాయకుడు. ఆయన పాట పాడమన్నారు, ఒక పక్క పాడమన్నారు. రెండు కళ్ళు ఏ కన్ను కావాలంటే ఏ కన్ను మీద పాడతావు పాట? ఓకే, కరెక్ట్. ఏ కన్ను, ఈ కన్ను ఈ కన్ను గొప్ప అంటావు, ఆ కన్ను గొప్ప అంటావా? ఎస్, ప్రాంతాలకు అతీతంగా ఆయన పాటని మనం అంతా ఎంజాయ్ చేస్తాం. అవునండి, అతను మార్గదర్శకుడు, పెద్దవాడు. ఆయన ఈ ఒక రాష్ట్రానికి సపోర్ట్ గా పాడితే, ఒక దాన్ని తక్కువ చేస్తే సమాజం ఆయన ఇచ్చి దాన్ని కొట్టుకోమని వీళ్ళు ఏం సాధించారు? తెలంగాణ ప్రాంతం తెలంగాణ నిడదం పెట్టి కొన్ని వందల వేల మంది బిడ్డల్ని చంపేసేసి వీళ్ళు ఉద్యమకారులుగా చేసి ఈ రోజు రాష్ట్రాన్ని సాధించి వాళ్ళు ఏం సాధించారు? ఓకే, ఇంతేనా? ఇంకా ఆ పేరుతో ప్రాంతీయవాదంతో నాగ దేశాలు రెచ్చగొడతా వీళ్ళు ఎదుగుదల కోసము నేను అడుగుతున్నా. వాళ్ళు ఒకటే ఆపండి. వాడెవడో వాడు ఒక పెద్ద ఆయన వయసులో అనకూడదు వాడని, యాదగిరి నా వ్యక్తి వాడు పృథ్వీలో ఆ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడంటే బాలు గారు తెలంగాణ ద్రోహి అంట. ఎవరు ద్రోహులు? వీళ్ళు ఆపాసం ఏం చెప్పమంటావా? బాలు గారి విగ్రహాన్ని గారు ఆపాసం వీళ్ళు. బాలు గారు కొన్ని కోట్ల మంది గుండెల్లో ఉన్నాడైనా, విపురంగా ఉన్నాడు, ఏం ఇబ్బంది లేదు. వీళ్ళు ఆపాసం ఏంటంటే ఇగో తెలంగాణలో జరుగుతున్నటువంటి ల్యాండ్ మాఫియా, డ్రగ్ మాఫియా, పసిబిడ్డలు ఎంచుకెళ్ళిపోతున్నారు, ఇతర దేశాలకు అప్పచెప్పేస్తారు, ఆడవాళ్ళ మీద అగాత్యాలు, ఇవి ఆపండి. అప్పుడు సమాజంలో వాడు ఆ పని చేస్తే వాడికి మంచి పేరు వస్తుంది, చేసి వాడికి ఓట్లు వేస్తారు, వాడు నాయకుడు అవుతాడు. అది కానీ బాలు గారి విగ్రహం ఆపితే ఏం కాదు. దుర్మార్గులు వాళ్ళు నిజమైన తెలంగాణ ద్రోహులు. తెలంగాణ వాళ్ళే ముఖాన్ని కోస్తారు వాళ్ళు చేసిన పనికి. బాలసుబ్రహ్మణ్యం గారితో మీకు ఉండేటువంటి అనుబంధం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? బాలు గారు మా నెల్లూరులో పుట్టడం మా అందరూ అదృష్టం. ఆయన చూసి మేము ఒక కళాకారుడుగా ఎదిగాము. ఆ మహానుభావుడు పాటలు పాడాడు. మేము కూడా ప్రోగ్రామ్ సార్తో కలిసి చేశాము. కరోనా కష్టకాలంలో ఆ మహానుభావుడు మాకందరికి కూడా, మా నెల్లూరు జిల్లా ప్రజలకైతే చాలా మందికి కూడా ఆయన మాకు కళాకారులు పాపం బ్రతకలేరని ప్రతి ఒక్కరికి బిగ్ బజార్ కార్డు అండి కదండి, 3,500 రూపాయల కార్డు ఒకటి ఓకే అందరికి అందుబాటు చేసిన కళాకారులందరికీ. కరోనా సమయంలో ఆయన ఒక రాష్ట్రానికి ఒక ప్రాంతానికి కాదు కదా, ఎంతమంది చేయాలి ఈ విధంగా ఆయన? అంతే కదా. ఒక చిన్న రాష్ట్రం రవీంద్ర భారతి అసలు పేరు ఎవరిది? తెలంగాణ వాళ్ళదా? రవీంద్రనాథ్ ఠాగూర్ గారిది. అవును, ఎందుకు పెట్టారండి అక్కడ పేరు? ముందు ఆ పేరు మార్చని చెప్పడం బుద్ధుంటే. ఎన్టీ రామారావు గారు తెలంగాణ ద్రోహేనా? రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ద్రోహేనా? ఎందుకు వాళ్ళ విగ్రహాలు పెట్టారు? ఓకే, అంటే ఒకరికొక న్యాయమా? ఈ రోజు మన ఆంధ్ర వాళ్ళు ఎంతమంది తెలంగాణ వ్యక్తుల విగ్రహాలు ఉన్నాయి మన ఆంధ్రాలో? ఓకే, రైట్, కరెక్ట్. మరి మనం ఏం మాట్లాడలేదే. అంటే ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టడానికే ఇలాంటివి చేస్తూ ఉన్నారని చెప్పి మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా ఆ వ్యక్తి వెల్వేట్ అయ్యే దానికోసం, రాజకీయంగా ఎదిగే దానికోసం ఈ దుర్మార్గులు చేసే పనులు ఇది. ఉద్యమకారుల పేరుతో ఈ దుర్మార్గులు చేసే పని ఇది. అంటే ఆ బాలు గారి విగ్రహం ఎత్తుకుంటే ఇది కొంచెం అయిపోతుంది. ఇప్పుడు అయిపోయాడు కదా. సో తమ స్వార్థ ప్రయోజనాల కోసమే ఇలా చేస్తున్నారంటారు.
పక్కా అంతే, వాళ్ళు నిజమైన తెలంగాణ ద్రోహులు వాళ్ళు. ఇక్కడ నాకు తెలిసి బ్రదర్ ఇంకెక్కడికైనా తెలంగాణ బయటికి పోయినా కూడా విలువ వాళ్ళకి విలువ ఎవరు అంతే కదా. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా నిన్న మనకు నెల్లూరు ఆంధ్రాకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రాకు వచ్చి ఆంధ్ర సీఎం గారిని ఇన్వైట్ చేసినటువంటి పరిస్థితి హైదరాబాద్కి. సో ఈ పరస్పర సహకారం అనేది రాష్ట్రాల మధ్య జరుగుతూ ఉంటుంది. రాజకీయాలని మనం ముడిపెట్టడం అనేది, అందులో కళాకారులకు ముడిపెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. అతను పార్టీ వ్యక్తి కాదు కదా. అవును, అతను కళాకారుడు. తన గళంతో మన తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచ పటంలో పెట్టిన మహానుభావుడు ఆయన. అవును. ఈ రోజు అదే ఒక అబ్బాయి సింగర్, త్రిపుల్ లో పాడిన పాట సింగర్ అబ్బాయి మన నిండు రామని చేసుకున్నాడు. మనకి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూతురుని చేసుకున్నాడు, మనకు పెళ్ళింది కదా. అవును. మరి అక్కడ అమ్మాయిని ఇక్కడ ఇస్తున్నాం, ఇక్కడ అబ్బాయిని ఆడిస్తున్నాం, చేసుకుంటా ఉన్నాం మనము. మరి విగ్రహం ఏముంది నీకు? అంతే కదా. కోసం వీళ్ళు ఎదిగేదాని కోసం రేపు ఫ్యూచర్ లో పెళ్లిళ్ళు ఆపేస్తారు, విగ్రహాలు ఆపేస్తారు. అంటే ఎదిగే దానికోసం ఒక ప్రాంతీయత రెచ్చగొట్టి, అన్నదమ్ముల మధ్య రాగద్వేషాలు వీటికి రెచ్చగొట్టి వీళ్ళు ఒక్క కుటుంబం కోసం కొన్ని వందల వేల మంది ఆ మనోభావాలను దెబ్బతీస్తారు వీళ్ళు. కరెక్ట్ శ్రీనివాస్ గారు. ఎందుకంటే పరస్పరం అనేది మనకు హైదరాబాద్ అనేది విడదీయరాని బంధం ఉందని చెప్పచ్చు ఒక రకంగా. అంటే తెలంగాణతో మనది విడదీయరాని అనుబంధం. మన బంధువులు అక్కడ, అక్కడ బంధువులు ఇక్కడ ఉన్నారు, అందరికీ కూడా బంధువులు ఉంటారు. సో ఇచ్చిపుచ్చుకోవడం అనేది, అంటే మీరు అన్నట్టు పెళ్ళిళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇలా ప్రాంతీయతని రెచ్చగొట్టడం వల్ల అందరికీ కూడా చెడే కదా. అవునండి. ఇప్పుడు అక్కడ పెడితే వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి అసలు? నేనేమంటానంటే మీ తెలంగాణ మహానుభావులు ఉన్నారు తెలంగాణలో. గద్ర గారు, అందశ్రీ గారు, కొమరం భీమ్ గారు, సాక లైలమ్మ గారు, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, శ్రీకాంత్ ఆచార్య గారు, కానిస్టేబుల్ కృష్ణయ్య గారు, యాదయ్య గారు, సువర్ణ గారు, వీళ్ళందరూ, గాయకుడు సాయి చంద్ గారు, వాళ్ళ విగ్రహాలు మీరు మా ఆంధ్రలో పెట్టండి, మా పర్మిషన్ తీసుకోండి, మా సీఎం గారి పర్మిషన్ తీసుకోండి. ఈరోజు దొంగతనం మీ ఆంధ్రలో పెట్టలే కదా అక్కడ పర్మిషన్. అంతే కదా. దొంగతనం పెట్టలే కదా. ప్రభుత్వ సహకారం ఉంది. నిన్న కూడా వేరే వాళ్ళు ఎవరో శైలజ గారితో మాట్లాడితే ప్రభుత్వ సహకారం ఉంది, పెడుతున్నాము, ఇబ్బంది లేదు అనేది చెప్పారట. కేవలం ఈ ప్రాంతీయ విద్వేషాలు ప్రజల మధ్య రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందడానికే ఇలా చేస్తున్నారు తప్ప వాస్తవంగా ప్రభుత్వం నుంచి అయితే ఎలాంటి వ్యతిరేకత లేదు. ప్రభుత్వమే ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది. మరి వాళ్ళు కూడా రమ్మని చెప్పండి. ఆ వాళ్ళలో తెలంగాణలో కూడా మహానుభావులు, కవులు, కళాకారులు, సంఘ సంస్కృతులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వచ్చి మన సీఎం గారితో కలిస్తే మనం కూడా పెట్టుకుందాం, తప్పేంటి? అంతే. ఇంకోటండి, వాళ్ళు ఇదే విధంగా ఈ మూసలో ఉంటే పాత చింతకాయ పచ్చడి మాటలన్నీ తెలంగాణ 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 ప్రాంతం అంతా ఉంటే ఈ ప్రపంచంలో మొత్తం వాళ్ళు భయంకరంగా వాళ్ళు ఎలేస్తారు వాళ్ళని. రైట్. ఇంకొక చిన్న మాట చెప్పండి. మన జాతి వాళ్ళు ఎంత చెప్పినా సరే మన జాతీయ జెండా సెలెక్ట్ కొట్టాల్సిందే ఖచ్చితంగా. జాతీయ జెండా ఎవరు దాన్ని తయారు చేసింది? అవును. మరి ఆ సెలెక్ట్ కొట్టుకుని ఆత్మ చెప్పిన వాళ్ళకి దమ్ముంటే అంతే కదా. సిగ్గుందా వాళ్ళకి? ఆ వెధవలు తెలంగాణ ద్రోహులు, వాళ్ళు ఇచ్చిన తెలంగాణ ద్రోహులు. ఆ ఎంత మంది ఉద్యమకారుల బిడ్డలు కాల్చుకొని ఊరేసుకుని తెలంగాణ కోసం చచ్చిపోతే తెలంగాణ ఇప్పుడు బాగుపడిందా? ముందు దాని సంగతి చూసుకుంటారా మీరు? దాని సంగతి చూసుకోండి మీరు. అది చూసుకొని విగ్రహం కాదు ముఖ్యం మనకి ఇక్కడ, దాని సంగతి చూసుకోండి. బాలు గారు పాట పాడలేదంటే దానికి కారణం ఉంది. నిజమే. సమైక్యవాదం ఆ రోజు పరిస్థితులను బట్టి సమైక్యవాదాన్ని ఆయన ప్రిఫర్ చేశారు కాబట్టి, అంటే విడిపోతే ఇబ్బంది పడతారని వాళ్ళకి తెలుసు కాబట్టి రెండు ప్రాంతాలు కలిసి ఉండాలని భావించారు. దాంట్లో తప్పే ఉంది, వాస్తవమే కదా. అది తప్పు ఆయన చేసింది. దాన్ని తప్పుగా తీసుకొని ఎన్ని చేశారు. అసలు ఏంది ఎలక్షన్ ముందు ఆంధ్రాని తిడతారు, కేసీఆర్ తిడతాడు, వాళ్ళ ఫ్యామిలీ అందరూ తిడతారు. ఆంధ్ర వాళ్ళు ద్రోహులు. ఈ రోజు ఆంధ్ర వాళ్ళు ద్రోహులు అయితే ఎన్ని ఎట్టొచ్చాయి మీకు? హైదరాబాద్కి ఎట్టొచ్చాయి ఎన్ని? నిజమే కదా. ఎట్టొచ్చాయి? చంద్రబాబు నాయుడు ద్రోహిత మీకు ఎట్టొచ్చింది? రాజశేఖర గారి ద్రోహిత మీకు ఎట్టొచ్చింది? వాస్తవంగా చెప్పుకోవాలంటే ఉండే ప్రాపర్టీస్ అన్ని వదులుకొని మనము వాళ్ళకి రాష్ట్రాన్ని ఇచ్చి, భాగ్యనగరాన్ని వాళ్ళకి ఇచ్చి మనం వచ్చేసాం. వాస్తవంగా ఖచ్చితంగా దానికి వాళ్ళు మనకు ఎంతో రుణపడి ఉండాలి. వాస్తవంగా తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా రుణపడి ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఉన్న ఆస్తులన్నీ వదులుకొని, రాజధాని వదులుకొని, ఏమీ లేకుండా మనం వచ్చి ఇక్కడ మళ్ళీ మన రాజధానిని కట్టుకునేటువంటి పరిస్థితి. కట్టు బట్టలతో మనం వచ్చేసి మన బాధలు మనం పడతా ఉంటే, వాస్తవానికైతే నిజంగా తెలంగాణ ద్రోహులు అంటే వాళ్ళు తెలియాలి.
బ్రదర్, తెలంగాణ ద్రోహులు ఎవరంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆంధ్ర పార్టీ కదా వాళ్ళ దృష్టిలో, అంతే కదా. అవును అవును. ఆ రోజు కేసీఆర్ ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఉన్నాడు కదా. అవును, తెలుగుదేశం పార్టీ నుంచి విడిపోయాడు. అవును అవును. వాళ్ళు సపోర్ట్ చేశారు కదా ఆంధ్ర పార్టీకి అప్పుడు. వాళ్ళు తెలంగాణ ద్రోహులే కదా అప్పుడు. నిజమే. మరి మరి వాళ్ళు నాయకులకు ఉండి వాళ్ళు సరి చేసుకోకుండా ఒక చిన్న మహానుభావుడు ఆ చిన్న విగ్రహం కోసం అడ్డం పడతారు ఈ దుర్మార్గులు. నిజంగానే. ఖచ్చితంగా శ్రీనివాస్ గారు చాలా ధన్యవాదాలు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం నుంచి కట్టుబట్టలతో మనం బయటకు వచ్చి మళ్ళీ మన రాజధానిని అభివృద్ధి చేసుకుంటూ ఉండేటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో మనకు రాజధాని అభివృద్ధి కానటువంటి పరిస్థితి. సో ఇన్ని త్యాగాలు చేసినటువంటి మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంటే ఒక కళాకారుడు, ఏ ప్రాంతానికి ఏ ఏరియా కాదు, కళాకారులు అంటే అందరికీ ఉంటుంది. వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు అందరికీ ఉపయోగపడతాయి. ఎస్పి బాలు పాటలు అంటే ఈరోజు ఆంధ్ర తెలంగాణ కాదు, తమిళనాడు కావచ్చు, మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా అంటే సల్మాన్ ఖాన్ లాంటి వ్యక్తి కూడా ఎస్పి బాలు గారిని ప్రత్యేకంగా పిలిపించుకొని నా కోసం మీరు పాటలు పాడాల్సిందే అని పాడించుకున్నటువంటి పరిస్థితి. అటువంటి మధుర గాయకుడు, గాన గంధర్వుడు ఆయన. అటువంటి వ్యక్తి విగ్రహాన్ని వ్యతిరేకించడం అనేది కేవలం తెలంగాణలో ఉండేటువంటి కొంతమంది స్వార్థపరుల వల్లే. ఆ కొంతమంది స్వార్థపరులు తెలంగాణకు కూడా చెడ్డపేరు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ కొంతమంది స్వార్థపరులు తమను తాము ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం, తాము ముందుకెళ్ళడం కోసం, తమ పేర్లు బయటకు రావాలి అనేటువంటి దీంతో ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా తప్పు అంటున్నారు కళాంజలి శ్రీనివాస్ చక్రవర్తి. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు. నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్. మిడిల్ క్లాస్ బడ్జెట్ లో అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్, మీ కలల ఇంటిని నిజం చేసుకునే సూపర్ ఆఫర్ వచ్చేసింది. నెల్లూరు సిటీకి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో అత్యాధునిక సదుపాయాలతో నుడా అప్రూవల్తో బడ్జెట్ ధరలో మీకోసం రెడీగా ఉన్నాయి. కేవలం 65 లక్షల నుంచే అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీకోసం. కేవలం 2 లక్షల అడ్వాన్స్ బుకింగ్తో మీ ఇంటిని బుక్ చేసుకునే అవకాశం. అన్ని నేషనల్ బ్యాంక్స్ నుండి లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. గుండ్లపాలెం, ధనలక్ష్మీపురం, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ అద్భుతమైన విల్లాస్ మీ కుటుంబానికి భద్రమైన భవిష్యత్, మీ పిల్లలకి మంచి వాతావరణం కావాలంటే ఇదే సరైన అవకాశం. మిస్ అవ్వకండి, ఇప్పుడే బుక్ చేసుకోండి. MKR కన్స్ట్రక్షన్స్, శ్రీ బాలాజీ, బృందావనం, నెల్లూరు. బిల్డర్ కిషోర్ రెడ్డి. 7416 000 111 94941 41756.